సంక్షేమం, అభివృద్ధి, మేళవింపు, ప్రగతికి ప్రమాణం. బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో గవర్నర్ జస్టిస్ నజీర్ రాష్ట్రంలో పెరిగిన వృద్ధి రేటు, తగ్గిన పేదరికం అంటూ ఆయన ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రముఖంగా ఇచ్చారు. 1000 ఏళ్ల అభివృద్ధికి పునాది, హ్యాట్రిక్ కొట్టేస్తున్నాం, ప్రధాని నరేంద్ర మోడీ ధీమా. పార్లమెంట్లో ఆయన ప్రసంగం. వ్యక్తిగత లావాదేవీలతోనే విశాఖలో తహసీల్దార్ హత్య జరిగింది. హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు అరెస్ట్. చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు. అసెంబ్లీ వద్ద టీడీపీ హైడ్రామా, పబ్లిసిటీ కోసం టీడీపీ ఎమ్మెల్యేల హడావుడి. విశ్వవ్యాప్తం హిందూ ధర్మం, ముగిసిన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. రా కదలిరా తుస్సు తుస్సు. తన ప్రసంగంలో మరోసారి బోరు కొట్టించిన చంద్రబాబు అంటూ చింతలపూడి గొండుపాలెం సభల్లో కుర్చీలు ఖాళీగా ఉన్న వైనంపై స్టోరీ ఇచ్చారు. అనకాపల్లి ఎంపీగా తన కుమారుణ్ణి ఆశీర్వదించాలని సభలో అయ్యన్న ధిక్కార స్వరం. అయ్యన్న వ్యాఖ్యలతో తలపట్టుకున్న చంద్రబాబు. మాడుగుల టికెట్ జనసేనకి ఇచ్చిన పనిచేయాలన్న చంద్రబాబు. భారత్కు గ్రామీ సంబరం. ఏడాది 5గురు భారతీయులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి. గుంతలు కాదు, రామోజీ కళ్లకు గంతలు అంటూ ఫ్యాక్ట్ చెక్ కింద నిన్న ఈనాడు రాసినటువంటి స్టోరీకి కౌంటర్గా ఈరోజు ఇచ్చారు. పంటల కేసీ కళ్ళెట్టుకు చూడు అంటూ కేసీ కెనాల్కి సంబంధించి ఈనాడు రాసిన తప్పుడు వార్తకు ఈ పత్రికగా కౌంటర్ సమాధానం ఇచ్చింది. అప్పుల్లో అడుగునే, రుణాల్లో 7వ స్థానంలో ఏపీ ఉందంటూ పార్లమెంట్లో కేంద్రం ప్రకటనపై కథనాన్ని ఇచ్చారు. అభివృద్ధి పదంలో ఏపీ విద్యా సంస్థ విశాఖలో జరిగిన మేధావుల గోష్ఠి. అన్ని స్థానాలు గెలిపించుకుందాం, కలిసికట్టుగా సాగుదాం. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఇన్ఛార్జీల సమావేశంలో నిర్ణయం. డ్రోన్ శక్తిగా కోనసీమ అంటూ డ్రోన్స్తో వ్యవసాయంపై కథనాన్ని ఇచ్చారు. మోడీ కలలు కంటున్నారన్న విపక్షాలు. ఖచ్చితంగా మోడీ గెలవలేరన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెన్నుపోటు పొడిచారని, రాజకీయ పార్టీ నిర్ణయం తర్వాత పార్టీపై బురద జల్లుతున్నారంటూ వైసీపీ ఇన్ఛార్జి తిరుపతిరావు యాదవ్, పరమట సురేష్ బాబు తదితరులు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని నష్టం చేసిన కాంగ్రెస్ అంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన కూడా ప్రముఖంగా ఇచ్చారు. డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణపై తొందరొద్దంటూ కేంద్ర మంత్రి షెకావత్ చేసిన వ్యాఖ్యను కూడా ఇచ్చారు. లాయర్ల ఉద్యమానికి రాజకీయ రంగు అంటూ మరో వార్తనిచ్చారు. విధుల బహిష్కరణ పిలుపును ఉపసంహరించుకోవాలని గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పోలూరు వెంకటరెడ్డి వ్యాఖ్య. టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ని తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం ఇవ్వడం కాదు. జనసేన అధినేత పవన్కు చేగొండి హరిరామజోగయ్య చురకలు. సీట్ల పంపకాలపై ఎల్లో మీడియా ప్రకటనలు ఎవరిని ఉద్ధరించడానికి, చంద్రబాబును అధికారంలో తేవడానికి కాదు, కాపులు పవన్ వెంట నడిచేది అంటూ చాలా స్పష్టంగా ఆయన మాట్లాడారు. అధికారం ఆయనకి ధారపోస్తే మీరు కలగలుకంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయి? సీఎం పదవి చెరిసగం అని బాబుతో చెప్పించగలరా అంటూ హరిరామజోగయ్య లేఖాస్త్రం. ఇక ఈనాడు పత్రిక చూస్తే మీరు పోలీసులేనా అంటూ హైకోర్టు చేసిన ఒక వ్యాఖ్యను అత్యంత ప్రముఖంగా ప్రచురించింది. పోటీ పరీక్షల పేపర్ లీకేజీ, భారీ శిక్ష, 5 ఏళ్ల వరకు జైలు, ₹1,00,00,000 జరిమానా అంటూ తాజాగా నిర్ణయంపై కథనాన్ని ఇచ్చారు. అప్పు జననెత్తిన నిప్పు అంటూ మరొక రోజువారీ రాసే అబద్ధపు వార్తల్లో భాగంగా ఈరోజు కూడా రాశారు. అంచనా మేరకు బడ్జెట్ ఖర్చులు ఏవి అంటూ రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటూ ముందుగానే వ్యతిరేక వార్తలు రాశారు. 1000 ఏళ్లు గుర్తుండేలా 3వ విడత పాలన సాగుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఇక జగన్పై చేసిన చంద్రబాబు చేసిన విమర్శల్ని ప్రముఖంగా మొదటి పేజీలో ప్రచురించారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద హడావుడి చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఏపీ శీలవతి డామినేట్స్ నేషనల్ మార్కెట్, బీట్స్ హెచ్బి వీడ్ అంటూ చేపల మార్కెట్కు సంబంధించినటువంటి ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చారు. పంజాగుట్ట ఇన్స్పెక్టర్ హూ హెల్ప్డ్ రహీల్ ఫ్లీ కాట్ ఇన్ గుంతకల్లో పంజాగుట్ట పోలీస్ ఇన్స్పెక్టర్ని
అరెస్ట్ చేశారు. బీజేపీ 370 సీట్లను, ఎన్డీఏ 400 సీట్లను అధిగమిస్తుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. హిందూ విత్ 47 ఓట్స్ చంపై గవర్నమెంట్ విన్స్ ది ఫ్లోర్ టెస్ట్. జార్ఖండ్లో చంపై సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. చండీగఢ్ పోల్ ఇన్సిడెంట్ మోకరీ ఆఫ్ డెమోక్రసీ అంటూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించారని సుప్రీంకోర్టు చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్పై వ్యాఖ్యానించింది. గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఇట్స్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తన హృదయాన్ని ఆత్మని కలిపి వాగ్దానాల అమలు కోసం కృషి చేసిందని గవర్నర్ నజీర్ వ్యాఖ్యానించారు. డక్కన్ క్రానికల్ గవర్నమెంట్ స్టేట్ ప్రోగ్రెసింగ్ విత్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. విద్యా సంస్కరణలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్య కాంగ్రెస్ విల్ లిఫ్ట్ 50% క్యాప్ ఆన్ కోటా. రిజర్వేషన్లో 50% ఉన్నటువంటి పరిమితిని కాంగ్రెస్ పార్టీ తొలగిస్తుందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇవి ప్రధానంగా ఆ పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన అబద్ధాలు చూస్తే, ఈనాడులో ప్రధానంగా ఓటర్ల కులాలు, పార్టీల సేకరణలో వాలంటీర్లు అంటూ ఒక తప్పుడు వార్తను సృష్టించారు. వాలంటీర్లు చేస్తున్న కులగణనపై అబద్ధపు కథనాలను ఇస్తూ ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ప్రయత్నించింది. అప్పు జనం నెత్తిన నిప్పు అంటూ మళ్ళీ 2 రోజులకోసారి రాస్తూ ఈ వార్త ప్రజల్ని మోసం చేయడానికి రామోజీరావు ఈనాడు సంపాదక బృందం విపరీతమైన ప్రయత్నం చేస్తోంది. చివరికి ఈనాడు పత్రిక మోసపూరిత పత్రికగా గుర్తింపు పొందేలా ఉంది. ఇక మరికొన్ని వార్తలను గమనిస్తే, విద్యుత్ బీమా హామీ అందరికీ దక్కదేమి అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. ఇందులో కూడా అబద్ధాలని సృష్టించి ప్రధానంగా వాస్తవం ఏమిటంటే రూపాయి ఖర్చు లేకుండా దేశంలోనే మొదటిసారి పంటల బీమా అమలు చేస్తున్న సర్కార్ జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు 54 లక్షల మంది పైచీలకు రైతులకు దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేసి పంటల బీమాను అందించారు. అయినప్పటికీ కూడా ఈ పత్రిక పచ్చి అబద్ధాలని వండి వార్చుతోంది. కాకాణిని కాపాడటమే లక్ష్యమా? నెల్లూరు కోర్టులో చోరీ కేసులో మంత్రి ప్రమేయం లేదనేందుకు సిబిఐ అత్యుత్సాహం అంటూ సిబిఐపై విపరీతమైన విష ప్రచారాన్ని చేసింది. అదే సిబిఐ ఇతర కేసుల్లో గనక వైసీపీకి సంబంధించి కానీ ఇతరత్ర కేసుల్లో చేసిన దర్యాప్తును, అలాగే గతంలో జగన్ గారిపై పెట్టిన అక్రమ కేసుల విషయంలోనూ ఇదే ఈనాడు సిబిఐ తీసుకున్న ఛార్జ్షీట్లని విపరీతంగా ప్రచురిస్తూ ప్రజల్ని మోసం చేస్తోంది. తద్వారా ఈనాడు తన మోసపూరిత బుద్ధిని, రామోజీరావు గారి కపట బుద్ధిని పదే ప్రదర్శించుకుంటున్నారు. ఇక జగన్ సర్కార్ భూస్థాపితం అంటూ మరో రెచ్చగొట్టే వార్తనిచ్చారు. దగా డిఎస్సిపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ రోజువారీ ఏదో ఒక పచ్చి అబద్ధపు వార్తని ప్రజలపై రుద్దటానికి ఈ పత్రిక ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన పోస్టులు 6,000 అయితే వాస్తవంగా ఉన్న ఖాళీలు సుమారు 4,000 మాత్రమే. సమీప భవిష్యత్తులో ఉద్యోగ విరమణ చేసేవారి దృష్టిలో ఉంచుకుని జగన్ సర్కార్ పెద్ద మనసుతో 6,000 పోస్టులను ప్రతిపాదించింది. అయినా డిఎస్సి అభ్యర్థుల ఆగ్రహం అంటూ వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఎవరైనా కొద్దిమంది ఆందోళన చేస్తే దానిపైన కథనాన్ని ఇస్తున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే మరీ ఘోరంగా చెత్త పలుకుతోటి చెత్త రాతలు రాస్తూ చెత్త పత్రికగా ఈ ఆంధ్రజ్యోతి తనదైన ముద్రను వేసుకుంటోంది. చెత్త పత్రిక అరచేతిలో వైద్యం అంటూ కొత్త మెడికల్ కాలేజీలపై సాక్షిలో వచ్చిన వార్తను తప్పుడు వార్తగా చెబుతూ ఈ పత్రిక ఒక చెత్త వార్తను రాసింది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యానికి జగన్ ప్రభుత్వం ఇస్తున్న అత్యంత ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. 2025-26 నాటికి అంటే 3వ దశలో పూర్తయ్యే పెనుగొండ మెడికల్ కాలేజీ చిత్రంతో తప్పుడు కథనాన్ని వెళ్ళారు. ఇంకా 2 ఏళ్ల నాటికి పూర్తయ్యే మెడికల్ కళాశాల నిర్మాణం ఫోటోలు వేసి
చెత్తరాతలు రాసిన ఆంధ్రజ్యోతి 8,480 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయబోతున్న విషయాన్ని మాత్రం విస్మరించింది. 2019-20లో 2,360 సీట్లు అందుబాటులో ఉండగా 23-24 నాటికి 3,110 సీట్లకు మెడికల్ సీట్లకు ప్రభుత్వం అందుబాటులో తెచ్చింది. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. అదే చంద్రబాబు టైంలో ఒక్క కొత్త మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా రాకపోయినా కూడా ఆహో ఓహో అంటూ రాస్తోంది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బుధానేసుకుని వస్తున్న ఆంధ్రజ్యోతి ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ ప్రభుత్వంపై చెత్త రాతలు రాస్తూ చెత్త పత్రికగా పేరొందుతోంది.